నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించిన డేట్ కూడా ఇక అధికారులు కూడా ఫిక్స్ చేసి కూడా ప్రకటించారు. మే 2వ తారీఖున అమరావతికి రాబోతున్నారు. అందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తదనంతరం ఓ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఆ సభలో పాల్గొని కూడా ఆయన హామీలకు సంబంధించిన పలు కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇటు ప్రారంభోత్సవాల ఏర్పాట్లు అలాగే బహిరంగ సభ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ప్రారంభించారు. ఇక ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా అక్కడ ఆ ఏరియాలో కూడా ఎస్పీజీ బృందం కూడా మొత్తం భద్రతా సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ జన సమీకరణ కోసం అయితే మాత్రం గుంటూరు, ప్రకాశం, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుండి లక్షల మంది జనాలను ఆ బహిరంగ సభకైతే రప్పించాలని కూడా చూస్తున్నారు. ప్రధానంగా ఒక 10 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి మోడీ అప్పట్లో అమరావతి రాజధాని అయితే ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మారిన ప్రభుత్వం కారణంగా 2019 నుండి 2024 వరకు మాత్రం ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. అక్కడ మొత్తం కూడా ఆ పనులను కూడా ఆగిపోయాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అదే ప్రధానమంత్రి మోడీ మరోసారి పునః ప్రారంభించబోతున్నారు. దీంతో ఇక ప్రధానమంత్రి మోడీ ఏం వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏం హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏం చేయబోతున్నారనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు అలాగే విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున ఆయన చేసిన వాగ్దానాలపైన ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అనే పైన మాత్రం సర్వత్రా అయితే అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో 2015లో భాగంగా అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తారు, పెద్ద ఎత్తున హామీలు ఇస్తారు, కేంద్ర సంబంధించిన భారీ స్థాయిలో కూడా డబ్బులు ఇస్తారు, పథకాలు ఇస్తారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో అప్పుడు మాత్రం కేవలం మట్టి మాత్రమే తెచ్చారు. అలాగే నీళ్ళు ఇచ్చి ఇక్కడికి వెళ్ళారు. పుణ్య నదుల నీళ్ళంటూ అలాగే పుణ్యస్థానాల నుండి దేవాలయం కూడా మట్టి తీసుకొచ్చి ఇచ్చారు తప్ప ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇక్కడ మోసం చేశారని కూడా అప్పట్లో ప్రతిపక్షాలు విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. ఈ సందర్భంలో మరో 10 ఏళ్ల తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత మరోసారి రాబోతున్న నేపథ్యంలో మరోసారి ఇలాగే జరుగుతుందా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని అమరావతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక కీలకమైన హామీలు ఇవ్వబోతున్నారా, పెద్ద భారీ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ సొంత బలంతోనే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే అక్కడ బీహార్ అంటే జేడీఎస్ అలాగే దాంతోపాటు జేడీయూతో పాటు ఇక టీడీపీ రెండు పార్టీలు ఇప్పుడు ఎన్డీఏకు చాలా కీలకమైనది. ఈ రెండు పార్టీలు తప్పుకుంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పడిపోయేంత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీహార్కు అలాగే ఏపీకి అయితే మాత్రం కేంద్రం ప్రత్యేకంగా ప్రాధాన్యత కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానికి అయితే మాత్రం ప్రధానంగా ఎక్కువగా నిధులు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రధాని ఏం చేయబోతున్నారు అనే దానిపైన మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఆయన ఏం చేయకపోతే ఆ అధికార పార్టీపై దాడి చేయడానికి కూడా మాటల యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు కూటమి అలాగే విశ్లేషకులు అలాగే పార్టీ సంబంధించిన అభిమానులు కూడా చాలామంది కూడా ఈసారి మాత్రం హామీలు ఇస్తారు, ఈసారి మాత్రం తప్పకుండా ప్రాధాన్యత ఇస్తారు, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర నిధులను కూడా యాడ్ చేస్తారని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి చూడాలి మే 2న ఏం జరగబోతుంది. నిజంగానే గతంలో మాదిగా కేవలం వచ్చి ప్రకటన ఓన్లీ ప్రసంగాల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఈసారి ప్యాకేజ్ రూపంలో కానీ భారీ హామీలు ఇవ్వబోతున్నారా, ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి ప్రధానమంత్రి మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు, ఏం తెస్తున్నారు, ఏం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలు అయితే చాలా మందిలో ఉన్నాయి. దానికి సమాధానం రావాలంటే మాత్రం మే 2 వరకు మాత్రం ఆగాల్సిందే.